నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, షర్మిల నాయకత్వంలో పార్లమెంటు ముట్టడికి కూడా వెనకాడబోమని కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అంతే శ్రీరామమూర్తి హెచ్చరించారు. ఈ లీకేజీపై ఏపీ, తెలంగాణలోనూ బలబలమైన ఉద్యమాలు చేస్తామని, బీజేపీ తీరుపై రాజీలేని పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నీట్ పరీక్షకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం తరహాలోనే పెద్ద ఎత్తున కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై, ముఖ్యంగా బీజేపీ సర్కార్పై పెద్ద ఎత్తున చూపడుతుంది. ఈ మేరకు ఆ పార్టీ ఏఐసిసి జాతీయ కమిటీ కావచ్చు, లోక్సభలో ప్రతిపక్ష నేత అగ్ర కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఇప్పటికే మల్లికార్జున ఖర్గే కూడా దేశవ్యాప్తంగా నీటికి సంబంధించి నిరసన కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టిన ఒక దీక్షనైతే భగ్నం చేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలు దేశవ్యాప్తంగా బగ్గుమంటున్న క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు సీనియర్ నేత అయిన అందే శ్రీరామమూర్తి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నీట్ పరీక్ష పత్రం లీకేజ్ అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం డొల్లతనానికి నిదర్శనమని కూడా ఆయన చెప్తూనే దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, అదేవిధంగా లీకేజ్ కారణమైన వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందేనని కూడా ఆయన అవనిగడ్డలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అయితే డిమాండ్ చేయడం జరిగింది. అవసరమైతే రాహుల్ గాంధీ, మరోవైపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా అయిన వైఎస్ షర్మిలతో కలిసి తాము పార్లమెంటును ఢిల్లీలో ముట్టడించేందుకు కూడా వెనకంజ వేసే ప్రసక్తి లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. నీటి పరీక్ష విషయంలో, ముఖ్యంగా ప్రశ్నపత్రాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడతారా అంటూ కూడా ఆయన సూటిగా నిలదీయడం అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితి రావడము నిజంగా దౌర్భాగ్యకరమని కూడా, దీనికి పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించాల్సిందేనని, దీనికి తగిన సమాధానాన్ని చెప్పకపోతే అదేవిధంగా తగిన దిద్దుబాటు చర్యల విషయంలో కూడా మరింతగా ఘోరంగా వైఫల్యం చెందితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా అటు పార్లమెంటు ముట్టడే కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యమం నిర్వహించేందుకు కూడా వెనకాడేది లేదని, ఈ మేరకు ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం జాతీయ కమిటీ కూడా చేసిన విషయాన్ని అయితే ఆయన గుర్తు చేశారు. బుద్ధి తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం నీటి విషయంలో తప్పు చేసిందని, ఈ విషయంలో అధికార యంత్రాంగం కావచ్చు, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆత్మవిమర్శన చేసుకొని తగిన వివరణ అటు జాతి ప్రజలకు కానీ ఇటువైపు విద్యార్థి లోకానికి కూడా ఇవ్వాల్సిందేనని కూడా ఆయన చెబుతూ, మరోవైపు ఈ సందర్భంగా తమ హక్కుల కోసం కానీ తమకు జరిగిన అన్యాయంపై విద్యార్థి లోకం నిర్వహించే ఆందోళన కార్యక్రమాలన్నింటికి కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన అందే శ్రీరామమూర్తి అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ అటు ఢిల్లీ స్థాయిలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయని, కాంగ్రెస్ పార్టీ తడాకా ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి అందే శ్రీరామమూర్తి మాస్ వార్నింగ్ ఇచ్చారు.